ఇవాళ రెసిపీ ఏమిటంటే ఉల్లిపాయ చెక్కలు. ముందుగా ఒక బౌల్‌లో బియ్యపు పిండి తీసుకోవాలి. దాంట్లోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటది. మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ కారం. ఇప్పుడు ఇదంతా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పోసేసుకుంటే పిండి మొత్తం పలచగా పడిపోతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే పిండిని చెక్కలుగా సరిపడేట్టుగా కలపెట్టుకుంటూ ఉండాలి. ఇదిగోండి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ముందు ఆ పిండిని చెక్కలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక్కొక్కటిని వేసుకుంటూ ఉండాలి చెక్కలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఫ్రై అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు రెండో వైపు కూడా అట్లాగే తిప్పుకొని కాల్చుకోవాలి మొత్తాన్ని. అవి కూడా అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇవన్నీ. అవి కూడా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు మళ్ళీ రెండో వాయి కూడా అలాగే వేసేసుకోవాలి చెక్కలుగా ఉత్తుకొని. ఫైనల్లీ మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఫైనల్లీ ఉల్లిపాయ చెక్కలు ఈజ్ రెడీ. అవి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.